భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. మరో 2 గ్యారంటీలను త్వరలోనే అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28వ తేదీ ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఇవి అమల్లోకి రానున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన పీఏసీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పింఛన్ పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారీ కసరత్తు అవసరం లేకుండా తక్షణమే ప్రారంభించగలిగే పథకాలు ఏమున్నాయి అనే అంశంపై గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పీఏసీలో చర్చించారు. ఈ క్రమంలోనే చేయూతలో భాగంగా నెలవారీ పింఛను 4,000కు పెంచి ఇవ్వాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నెల 45 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ జరుగుతోంది. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి, బోధకాలు బాధితులకు ప్రస్తుతం ఆసరా పింఛన్ కింద నెలకు 2,016 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇకపై ఇది 4,000 కానుంది. దీంతో నెలకు 1,800 కోట్ల చొప్పున ఏటా 21,600 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ను 500కే ఇస్తామని 6 హామీల్లో పేర్కొంది. సిలిండర్ ధర 955 ఉండగా ప్రభుత్వం 455 సబ్సిడీ భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల వంట గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. ఇందులో దారిద్ర్య రేఖకు దిగువన 89.99 లక్షల మంది ఉన్నారు. వీరికి ఏడాదికి 6 సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై 2,225 కోట్ల ఆర్థిక భారం పడుతోంది. 12 సిలిండర్లు ఇస్తే అది 4,450 కోట్లు అవుతోంది. అయితే ఈ 2 పథకాల అమలుపైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాల ప్రకటన చేయాల్సి ఉంది.